హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ చాలా బాగున్నారని కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లాస్ట్ 2 వీడియోస్కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి అండ్ చాలామంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇది అయాన్ష్ బర్త్డే ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ వీడియో అనమాట. సో ఇది ఫ్రైడే రోజు, అయాన్ష్ బర్త్డే వచ్చేసి సండే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఈసారి అందరం సిక్ ఉండడం వల్ల, లాస్ట్ వీక్ రాకేష్ లేకపోవడం వల్ల ప్రిపరేషన్స్ అయితే ఏం అవ్వలేదు. అయాన్ష్ని ఫస్ట్ ఆ రోజు స్కూల్ నుంచి పికప్ చేసుకొని మాకు లంచ్ బ్రేక్లో అయితే అటు నుంచి అటు షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అయాన్ష్ని ఇక్కడ పికప్ అయితే చేసేసుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ అయితే అయాన్ష్ డ్రెస్ తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ పికప్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఫస్ట్ షాపింగ్ మాల్కి వచ్చేసాము. రాగానే ఒక 2-3 షాప్స్ అయితే చూశాను. లాస్ట్ మినిట్ కాబట్టి అండ్ క్రిస్మస్ టైము, షాప్స్ అన్నీ కూడా ఫుల్ రష్ ఉన్నాయి. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. ఫస్ట్ అక్కడ వెళ్ళగానే H&M కనిపించింది. H&Mకి అయితే వెళ్ళి చూశాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ బట్ సైజెస్ లేవు. అండ్ నేను అనుకున్నట్లు కొంచెం బర్త్డేకి యూజ్ అయ్యేలాగైతే నాకేమీ కనిపించలేదు. నార్మల్ షర్ట్స్ అట్లా ఉన్నాయి కానీ నేను కొంచెం బ్లేజర్ టైప్ తీసుకుందాం అనుకున్నాను. నాకు అలా ఏం కనిపించలేదు. జస్ట్ అంతా ఒక లుక్ వేసేసి ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పేసి ఇంకా అక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాం మేము. వెంటనే బయటకు వచ్చేసి ఇంకా అక్కడ ఏమీ తీసుకోలేదు నేను. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళేటప్పుడైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ జాన్ లివీస్ నెక్స్ట్కి ముందు చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందన్నమాట. చాలా బాగా డెకరేట్ చేసి అండ్ కిడ్స్కి రైడ్స్ అవి పెడతారు. చూసారా ఎంత బాగుందో డెకరేషన్. పైనుంచి ఆ హ్యాంగింగ్స్, లైట్స్ అన్నీ కూడా, మధ్యలో ఒక చిన్న ట్రైన్ కూడా పెడతారనమాట. ఎవ్రీ ఇయర్ కిడ్స్ని ఒకసారి అయితే ఈ క్రిస్మస్ టైంలో ఇక్కడికి తీసుకొస్తాము. ఈ డిసెంబర్ టైంలో అయితే ఎక్కడ చూసినా క్రిస్మస్ లైట్స్తో ప్రతి స్ట్రీట్, ప్రతి ఇల్లు కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా లైటింగ్స్తో చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు. మా కాలనీలో కూడా ఈ ఇయర్ చాలా బాగా డెకరేట్ చేశారు. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. అండ్ మనకి ఇలా ఉంటే కిడ్స్కి ఇంకెంత చూడడానికి వాళ్ళు సూపర్ ఎక్సైటెడ్ ఉంటారనమాట. అండ్ ఇక్కడ లోపల శాంటా కూడా ఉంటారు. వెళ్ళి శాంటాని మీట్ చేసి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు కిడ్స్. అది మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేకుంటే అక్కడికి వెళ్ళి కూడా టికెట్స్ అయితే బై చేయొచ్చు. కిడ్స్కి ఇవన్నీ సూపర్ ఎక్సైటెడ్గా ఉంటాయి కదా, శాంటాని మీట్ అవ్వడం, ఆ ఫెరీ లైట్స్ చూడడము, అదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లండన్లో అయితే ఇంకా చాలా ఎక్కువ లైటింగ్స్ ఉండి ఈచ్ స్ట్రీట్ని డిఫరెంట్గా అయితే డెకరేట్ చేస్తారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఇయర్ మాకు వెళ్ళడం కుదరలేదు. నేను ఒకవేళ వెళ్తే కనుక డెఫినెట్లీ అది కూడా వీడియో తీసి మీ అందరికీ కూడా లైటింగ్స్ చూపిస్తాను. సో ఇక్కడైతే మేము నెక్స్ట్లోకి వచ్చేసాము. క్విక్గా అయాన్ష్కి బ్లేజర్ అనుకున్నాం కాబట్టి అవి ఉన్నాయేమో అని చెక్ చేస్తున్నాము. కొన్ని బ్లేజర్స్ అయితే ఉన్నాయి బట్ లాస్ట్ మినిట్ షాపింగ్ కదా, చాలా అయితే అయాన్ష్ సైజెస్ అయితే దొరకలేదనమాట. సో దొరికిన దాంతో అడ్జస్ట్ చేసి ఇక్కడైతే ఇవి పిక్ చేసాము. రాకేష్ ఇంకా ఫైనల్లీ అవి చూసిన తర్వాత దాని మీదకి మ్యాచింగ్ షూస్ కూడా చూసాము. ఇక్కడ అయాన్ష్ అక్కడ కోమ్స్ ఉంటే వాటితో కొంతసేపు ఆడుతున్నాడు అనమాట. సో అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ బిల్లింగ్కి అయితే వచ్చేసాము. రాకేష్ బిల్లింగ్ చేయిస్తున్నారు. సో క్విక్గా బిల్లింగ్ చేయించుకొని ఆ రోజు అయితే ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము లంచ్ బ్రేక్లో వచ్చాము, మళ్ళీ లాగిన్ అవ్వాలి. సో అదంతా అయిపోయిన తర్వాత ఇట్లా రిటర్న్లో ఇక్కడ మాల్లోనే కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. హ్యాండ్మేడ్ జ్యువెలరీ, కొన్ని పెయింటింగ్స్, ఇట్లా డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు. కొన్ని స్టాల్స్లో అయితే ఐటమ్స్ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంది. సో వెళ్తే ఇది కూడా మీరు చూస్తారని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో ఇది నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత నేనేం షూట్ చేయలేదు, వర్క్ చేసుకొని చేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సాటర్డే అనమాట. నేను టెమూలో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్, ఇంకా కావాల్సినవి కొన్ని క్యాండిల్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేశాను. అది కూడా ఇంతవరకు అయితే నేను ఓపెన్ చేసి చూడలేదు. ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇట్లా ఒక 4 నెంబర్, ఇంకా బ్యాక్
డ్రాప్ బ్యానర్. ఎందుకంటే యాక్చువల్ బర్త్డే అయాన్ష్ది మండే అనమాట. మేము సండే అందరూ అవైలబుల్ ఉంటారని చెప్పేసి సండే సెలబ్రేట్ చేస్తున్నాము. మండే నేను ఇంట్లో కూడా మళ్ళీ కేక్ కటింగ్ చేపిద్దాము అని చెప్పేసి ఇంట్లో కోసం కూడా కొన్ని డెకరేషన్స్ అయితే ఆర్డర్ చేశాను. బట్ అందరం సీవియర్గా సిక్ అవ్వడం వల్ల ఇంక మండే రోజు అయితే ఏమీ సెలబ్రేషన్స్ చేయలేదు పాపం. అయాన్ష్ అయితే చాలా సీవియర్గా సిక్ అయ్యాడు. కానీ ఆ టైంకి సిక్ అవుతామని తెలియదు కదా మనకి. నేనైతే ముందే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నాము, లైక్ హాల్ బుకింగ్, ఇంకా ఫుడ్ ఆర్డర్ చేయడం ఇలాంటివన్నీ. సో లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయలేం కాబట్టి ఆ రోజు మార్నింగ్ ఇంకా క్యాల్పాల్ వేసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళాము. సో నేను ఆర్డర్ చేసిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలా ఉన్నాయి అని చెప్పేసి. చాలా చిన్న చిన్న గిఫ్ట్స్, కీ చైన్స్, హ్యాండ్ బ్యాండ్స్, ఇంకా అట్లానే కొన్ని పెన్స్, ఇట్లా డిఫరెంట్గా చిన్న చిన్నవి కిడ్స్కి కొంచెం అట్రాక్టివ్గా అనిపించేవి అయితే ఈసారి ఆర్డర్ చేశాను అనమాట. అవన్నీ ఓపెన్ చేసి చూసి ఇప్పుడైతే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. మినిట్ ఎప్పుడు అవ్వలేదు. ఈసారి హెల్త్ కొంచెం లో ఉండడం వల్ల అండ్ వర్క్ అస్సలు అవ్వలేదు. అట్లా డిలే చేస్తూ రేపు ఫంక్షన్, ఇవాళ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఇంకా వెళ్ళి కొన్ని చాక్లెట్స్ అవి కూడా తీసుకురావాలి. అవి తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటితో పాటు ఆ చాక్లెట్స్ కూడా వేసి ఇట్లా రిటర్న్ గిఫ్ట్ బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తాను. అండ్ అయాన్ష్ బర్త్డే షాపింగ్ కూడా నిన్న ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి తీసుకొచ్చాము. ఈసారి ఏంటో అన్నీ లాస్ట్ మినిట్ షాపింగే, అసలు ఎప్పుడు ఇలా ఉండదు. చాలా ప్రీ ప్లాన్డ్గా వెల్ ప్లాన్డ్ ఉంటుందన్నమాట. నాకే ఈసారి ఏంటి అసలు అన్నీ ఇట్లా లాస్ట్ మినిట్లో అనిపిస్తుంది. ఇవాళ ఇది ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు కాస్ట్కోకి వెళ్ళి వాటర్ బాటిల్స్ అండ్ ఆల్సో కూల్ డ్రింక్ బాటిల్స్, కొన్ని టిష్యూస్ రేపు లంచ్కి కావాల్సినవన్నీ కూడా తీసుకొని రావాలి. ఇప్పుడు ఇవి ప్యాక్ చేసి క్విక్గా రెడీ అయిపోయి వెళ్ళి అవి అయితే తీసుకొని వస్తాము. అండ్ ఆల్సో ఒకసారి హాల్ దగ్గరికి వెళ్ళి హాల్ కూడా చూసి రావాలన్నమాట. సో అయాన్ష్కి బర్త్డేకి ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే షూ, ఇది పైన బ్లేజర్ లాగా, అండ్ తనది మెక్వీన్ కార్ థీమ్ అనమాట, రెడ్ అండ్ బ్లాక్. సో తన థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము డ్రెస్ కూడా. ఇదొకటి బ్లాక్ షర్ట్ అండ్ దానికి ప్యాంట్స్. తనకి వీక్ స్కూల్లో క్రిస్మస్ జంపర్ డే ఉంది, సో దానికోసం ఒక క్రిస్మస్ జంపర్ అయితే తీసుకున్నాము. అండ్ ఒక 1 more జీన్స్ హిమాంశుకి కూడా తీసుకున్నాను. తను ఆల్రెడీ తీసుకెళ్ళి తన రూమ్లో పెట్టేసుకున్నాడు తన బట్టలు. అండ్ ఇవి కూడా నిన్న ఈవినింగ్ వెళ్ళి షాప్ చేసి తీసుకొచ్చాము. ఎప్పుడు ఇట్లా లాస్ట్ మినిట్ షాపింగ్ ఇంత హరీ బరీ ఉండదు. ఈసారి లాస్ట్ వీక్ రాకేష్ లేరనమాట, తను అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు.
లాస్ట్ వీక్ వెళ్ళడం కుదరలేదు, మధ్యలో వెళ్దాం అనుకున్నా కానీ నా వర్క్ వల్ల నాకు అస్సలు అవ్వలేదు. నిన్న ఫైనల్లీ వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు క్విక్గా నేను ఇవన్నీ ప్యాక్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. సాటర్డే ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి కాస్ట్కోకి అయితే వెళ్ళాము. సో ప్రీవియస్లీ చెప్పినట్లు నెక్స్ట్ డేకి ఫంక్షన్కి కావాల్సిన వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అండ్ సమ్ టిష్యూస్, టేక్ అవే బాక్సెస్, ఇట్లాంటి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా క్విక్గా తీసుకుని ఇక్కడ పిల్లలిద్దరికి హెయిర్ కట్ చేయించడానికి అయితే సెలూన్కి వెళ్ళిపోయాము. ముందే అపాయింట్మెంట్ అయితే బుక్ చేసాము. చెప్పాను కదా ఈసారి అన్ని లాస్ట్ మినిట్ థింగ్సే. సో ఆ రోజు ఇంకా హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. అక్కడ వద్దు, అట్లా ఎదురుగా కూర్చుంటే ఎట్లా కనిపిస్తుంది. అయ్యా ప్లీజ్. చూడు, నువ్వేనా ఓపెన్ చేయమన్నా? తింటాన్నావు కదా, నేను చెప్తే కాయ తినేది గుడ్డు బాగా పడతాయి. బాగా ఎక్కువైంది నీకు. ఓకే ఏమంటున్నారు కదా మా నాన్న. అయాన్ష్ ఇక్కడికి వచ్చి కూర్చో. రేపు ఎవరి హ్యాపీ బర్త్డే? ఇక్కడ కూర్చో, కనిపించట్లేదు. రేపు ఎవరి హ్యాపీ బర్త్డే? అయాన్ష్ హ్యాపీ బర్త్డే. నువ్వే హ్యాపీ బర్త్డే అడిగావు? ఏ థీమ్ హ్యాపీ బర్త్డే? Superman happy birthday. నో, Car happy birthday. ఎస్, కార్ హ్యాపీ బర్త్డే. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఎవరికి? Where am I? నీ ఫ్రెండ్స్. అవును, Whitey and Julia Tati and Arisha Mamati. హారీష్ అన్న. Arisha Nati and Dati. ఎస్. Baba. చాక్లెట్ గుడ్డ బేడా? మరి వేరే ఏది కావాలి నీకు? షూస్ వన్. విచ్ వన్ యూ వాంట్? ఓకే, టేక్ ఇట్. ఇంకెంత పైకి వెళ్ళిపోయి నేను త్వరగా ప్యాక్ చేస్తాను. నేను ఇక్కడే ఓపెన్ చేస్తా. ఇదైతే ఫైనల్లీ ఆన్ ద బర్త్డే ఆ రోజు మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయాము. ఇట్లా బౌన్సీ క్యాస్ట్లు అయితే పెట్టించామన్నమాట కిడ్స్ అందరూ లోపల ప్లే చేయడానికి. మేము ఎర్లీగానే ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. డెకరేషన్ అంతా కంప్లీట్ అయితే వీళ్ళిద్దరిని కొన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి వచ్చాను. డెకరేషన్ ఈస్ బై ది వింటేజ్ డెకర్స్. నేను ఇచ్చిన రిఫరెన్స్ పిక్ కంటే కూడా డెకరేషన్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇంకా నేనేమీ అసలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. పిక్ని చూసి ఎక్స్ట్రాడినరీగా అయితే చేశారు. ఎవరైనా డెకరేషన్ కోసం చూస్తుంటే వింటేజ్ డెకర్స్ని ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. అలానే కేక్ వచ్చేసి ది ఎంకే ప్లేస్ అనే ప్లేస్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. కేక్ కూడా చాలా బాగుంది. టేస్ట్ అయితే అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నెమ్మదిగా గెస్ట్లు అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు. అందరూ వచ్చిన తర్వాత ఇక్కడైతే కేక్ కటింగ్ చేసేసాం.
సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా పార్టీ అంటే మెమరీస్ని క్రియేట్ చేసుకోవడమే కదా. సో అయాన్ష్ అయితే ఫుల్ హ్యాపీ. ఇక్కడ తన కార్ థీమ్ బర్త్డే అయితే అడిగాడు. ఆ డెకరేషన్, ఆ కార్స్ అన్నీ చూసి చాలా హ్యాపీగా ఉన్నాడు. సో మన కిడ్స్కి నచ్చినట్లు చేయడంలోనే కదా మన హ్యాపీనెస్ ఉంటుంది. ఫైనల్లీ అయాన్ష్ అయితే సూపర్ డూపర్ హ్యాపీ ఉన్నాడనమాట. సో ఇక్కడ మేము ఇన్వైట్ చేసిన ఫ్రెండ్స్ అందరితో కూడా ఇండివిజువల్ ఫ్యామిలీస్తో పిక్స్ అయితే తీసుకున్నాము వచ్చిన ప్రతి ఒక్కరితో. ఎందుకంటే మెమరీసే కదా మనకి గుర్తుండేవి తర్వాత చూసుకోవడానికి. సో అందరితో పిక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే లంచ్ స్టార్ట్ చేసామన్నమాట. లంచ్ నేను బార్గ్వీస్ కిచెన్ అని మా ఫ్రెండ్ దగ్గర ఆర్డర్ చేశాను. తను ఆల్రెడీ ఇక్కడ మిల్టన్ కేన్స్లో చాలా ఫేమస్, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో నేను వచ్చేసి లంచ్కి సలాడ్, పాపడ్ అండ్ చికెన్ 65, వెజ్ మంచూరియా, బటర్ చికెన్, రోటీ, పన్నీర్ కర్రీ అండ్ ఫ్లేవర్డ్ రైస్, పులావ్ రైస్ లాగా, గోంగూర చికెన్, వైట్ రైస్, సాంబార్ అండ్ కద్దూకా కీర్ అయితే ఇంకా టాప్ నాచ్ అనమాట. అందరికీ బాగా నచ్చింది. సో మనకి పార్టీలో మెయిన్ అందరూ సాటిస్ఫై అవ్వాలి అనుకునేది ఫుడ్ అయితే అందరూ ఎక్స్ట్రీమ్గా ఎంజాయ్ చేశారు. సో పూర్తిగా మన ఇండియన్ ఫుడ్ అనమాట. అందరం కూర్చొని స్లోగా కబుర్లు చెప్పుకుంటూ ఫుడ్ని ఎంజాయ్ చేసిన తర్వాత కిడ్స్ అయితే ఇంక మమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళకి పెట్టేస్తే బౌన్సీ క్యాసిల్లో ఆడుకుంటూ ఉన్నారనమాట. అందరం హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత అందరం కలిసి చాలా గేమ్స్ అయితే ఆడాము. నేను గేమ్స్ అన్నీ రికార్డ్ చేయలేదు, ఫ్యూ క్లిప్పింగ్స్ అయితే తీసాను అనమాట. అవైతే వీడియోలో అటాచ్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అందరం గేమ్స్ అయితే ప్లే చేసాము. సో చూసేయండి. ఇక్కడ ఈ గేమ్ వచ్చేసి సూపర్ ఫన్ అనమాట. వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, దానికి రాంగ్ ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ చెప్తే కనుక ఆ బాటిల్తో వాళ్ళని హిట్ చేస్తూ ఉన్నాము. అలా కొంతసేపు ఆడిన తర్వాత వాళ్ళు చాలా తెలివిగా ఆడుతున్నారని ఫింగర్స్ పెట్టమని, ఎవరైతే ఎక్కువ ఫింగర్స్ ఓపెన్ చేస్తారో వాళ్ళకైతే అన్ని దెబ్బలు కొట్టాము. చాలా ఫన్ అయితే ఉంది. ఇక్కడ తర్వాత బాటిల్స్ పెట్టేసి అది ఐస్ క్లోజ్ చేసి చూడకుండా బాటిల్స్ ఏవి పడకుండా వాక్ చేయాలన్నమాట. అలా అందరం ఆ గేమ్ అయితే ఆడాము. కిడ్స్కి ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యి గేమ్ అయితే ప్లే చేశారు. అయ్యో బాబు ఇది కూడా ఆడేస్తుంది. అలా కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఇక్కడ కిడ్స్ అందరికీ మ్యూజికల్ చైర్స్ అయితే పెట్టాము. అందరూ కిడ్స్ చాలా స్పోర్టివ్గా కూర్చున్నా ఓడిపోయినా ఎవరు ఫీల్ అవ్వకుండా చాలా బాగా అయితే ఆడారు. కిడ్స్ మేము అందరం బాగా ఎంజాయ్ చేసాము. సో కిడ్స్ మ్యూజికల్ చైర్స్ అయిపోయిన తర్వాత మేము ఎల్డర్స్ అందరం కూడా మ్యూజికల్ చైర్స్ అయితే ఆడాము. చాలా ఫన్ ఉంది. సో పార్టీ అంటే ఓన్లీ ఫుడ్ అందరం కలవడం కాకుండా ఇలా గేమ్స్ కూడా ఆడడం అందరికీ బాగా నచ్చిందనమాట. ఆ రోజు వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అందరూ చెప్పారు వీ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ అని. సో యాజ్ అ హోస్ట్గా చాలా సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీగా అనిపించింది అట్లా అందరూ ఎంజాయ్ చేయడము. సో కిడ్స్తో అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే మ్యూజికల్ చైర్స్ ప్లే చేసాము. సో ఇలా అయితే మా డేని ఎండ్ చేసాము. సో అంతా అయిపోయిన తర్వాత హాల్ 5:30 వరకు ఉందనమాట. ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే అందరూ హెల్ప్ చేస్తారు.
సో ఇండియాలో లాగా మనకి ఇక్కడ క్లీనర్స్ అదంతా ఉండరు కాబట్టి మనమే క్లీనింగ్ అయితే చేసుకోవాలి. హాల్ అంతా క్లీన్ చేసి ఎంత నీట్గా మనకైతే ఇచ్చారో అంతే నీట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. తినే అనమాట డెకరేషన్ చేసింది. సో ఐ హోప్ మీకు ఈ బుజ్జి క్యూట్ సెలబ్రేషన్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా పంపించండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఆ సబ్స్క్రైబ్ బటన్ మీద టిక్ అని క్లిక్ చేయండి. అలానే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.